అంటే మీరు డైరెక్ట్గా ఎంసెట్ అప్లై చేసుకోవడము, ఈ కాలేజీలో యూనివర్సిటీ తీసుకోవడము, మళ్ళీ ఇందులో 2 కోర్స్ ఉంటాయండి. వివిఐటియు, వివిఐటిపియు అని 2 కోర్స్ ఉంటాయి. ఈ 2 కోర్స్ కింద కూడా మీరు ఈ బ్రాంచెస్ మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎంసెట్ ద్వారా రావాలి అంటే ర్యాంక్ సుమారుగా 10,000 లోపల రావాలి. 10,000 దాటితే అవకాశం, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి 10,000 లోపల ర్యాంకు ఓసీ కంప్లీట్గా అండ్ బీసీ ఎవరైనా సరే 10,000 లోపల రావాల్సిందే. కొద్దిగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం పొల్లంగా అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే ఎంసెట్ ద్వారా వస్తే ఇక్కడ ఫీజు సంవత్సరానికి 65,200. ఎంసెట్ ఫీజు ఎంత అంటే 65,200. అదే రీఇంబర్స్మెంట్ కూడా మీకు అప్లై అవుతుంది. ఎవరికైతే రీఇంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో ఎంసెట్ ద్వారా వచ్చి 65,200 కూడా మీరు కట్టాల్సిన పని లేదు. గవర్నమెంట్ మాకు డైరెక్ట్గా ఇస్తుంది. దాన్నే రీఇంబర్స్మెంట్ అంటారు, మీ అందరికీ తెలుసు. సో ఎంసెట్ గురించి క్లారిటీ అది. రెండో భాగం ఏంటంటే డైరెక్ట్గా యూనివర్సిటీ కోటా. దీంట్లో అడ్మిషను 3 క్రైటీరియా మీద, 3లో ఏదో ఉంటే సరిపోతుంది. ఏమిటి ఆ 3 అంటే ఇంటర్మీడియట్ మార్క్స్, రెండోది ఈరోజు జరిగిన వివిఐటి అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామ్లో ఉన్న మార్క్స్ బట్టి, అంటే పర్సంటేజ్ అంటాము, అది మీకు చెప్తాను. మూడోది జేఈ మెయిన్ పర్సంటేజ్ని బట్టి కూడా ఈ 3లో ఏదో ఒకటి ఉంటే అడ్మిషను, మెరిట్ స్కాలర్షిప్ కూడా ఉంటుంది. ఎంసెట్ వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ ఏమి ఉండదు. ఎంసెట్ ద్వారా వస్తే ఆల్రెడీ మీరు మెరిట్ అని, ఎందుకంటే 10,000 లోపల అంటే ఖచ్చితంగా మీ పిల్లలందరూ మెరిట్ కాబట్టి ఎంసెట్లో మెరిట్ స్కాలర్షిప్ అప్లికబుల్ కాదు. ఎంసెట్లో వచ్చిన అడ్మిషన్కి ఓన్లీ ఆ ఫీజు 65,200 ఉంటుంది. ఏ బ్రాంచ్కైనా అదే ఫీజు. రీఇంబర్స్మెంట్ ఉంటే కట్టే పని లేదు. యూనివర్సిటీ కోటా వచ్చేటప్పటికల్లా యూనివర్సిటీ ఫీజు 2 లక్షలు అండి. సంవత్సరానికి ట్యూషన్ ఫీజు 2 లక్షలు. ఈ 2 lakhsలో కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి. మొత్తము 400 స్కాలర్షిప్స్ 50% ఉంటాయి. 50% అంటే 2 లక్షలు, 50% అంటే 1 lakh పర్ ఇయర్. దీనికి బేస్ ఏంటి అంటే ఇంటర్మీడియట్లో 950 మార్క్స్ రావాలి. 1000 మార్కులకి 950, 95% వస్తే మీకు డైరెక్ట్గా 50% మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏప్రిల్ 10th దాకా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావు కాబట్టి మేమేం చేసాము అంటే ఫస్ట్ ఇయర్లో కూడా 95 ఉంటాయి. అంటే మీ అందరికీ తెలుసు 470కి రాస్తారు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఈ 470కి 440 అండ్ అబవ్ వస్తే వాళ్ళకి 95% కాబట్టి ఇక సెకండ్ ఇయర్తో సంబంధం లేకుండా ఫస్ట్ ఇయర్ ఎవరికైతే 440 అండ్ అబవ్ వస్తాయో వాళ్ళు డైరెక్ట్గా 50% స్కాలర్షిప్కి వెళ్ళింది. 446 ప్రిసైజ్గా. 446 వస్తే కరెక్ట్గా 95 వచ్చినట్లు. లేదు 4-5 మార్కులు తగ్గినాయంటే సెకండ్ ఇయర్ మార్క్స్ వస్తే యూజువల్గా ప్రాక్టికల్ స్కోరింగ్ ఉంటుంది కాబట్టి ముందు మీరు సీట్ బ్లాక్ చేసుకుంటే ఫైనల్ మార్క్స్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిపోతుంది. 446 వస్తే కన్ఫర్మ్ చేసుకోకలేదండి. 446 డైరెక్ట్గా ఫస్ట్ ఇయర్ బేస్ మీద 50% వస్తే సెకండ్ ఇయర్లో ఒకవేళ 3-4 మార్కులు 950కి తగ్గినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఇయర్ మార్క్స్ మీద మీకు 446 కనుక వస్తే 470కి మీకు 50% స్కాలర్షిప్ ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తాము. ఓకే, ఆ కేసెస్లో 950 కన్నా ఒక 3-4 మార్కులు అనుకోకుండా తక్కువ వచ్చాయి, ఏదైనా హెల్త్ రీజన్ వల్ల దేనివల్ల తక్కువ వచ్చినా కూడా ఇబ్బంది లేదు. ఎవరికైతే 446 కన్నా 4-5-10 మార్కులు తక్కువ వచ్చి ఫుల్ రిజల్ట్ వచ్చినాక 950 గ్యారెంటీగా వస్తాయి అనుకున్న వాళ్ళకి ముందు ఈరోజు సీట్ బ్లాక్ చేసుకుంటే 950 రాగానే మిమ్మల్ని డైరెక్ట్గా 50% దాంట్లోకి కన్వర్ట్ చేస్తాం. ఇది క్లారిటీ. ఇంటర్మీడియట్ మార్క్స్ కొద్దిగా తగ్గినాయి అంటే 95% లేవు, 92, 90 ఉన్నాయి. బట్ 50% కావాలి అంటే రెండో మార్గం ఏంటంటే వివిఐటి అడ్మిషన్ టెస్ట్లో ఏమంటే ఫోన్లు కాసేపు ఆపాలి. ఫోన్లు ఆపాలి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ అంతా ఫోన్లు ఉండవండి. అంతకుముందు 4 ఏళ్ళు ఫోన్లు అలౌ చేసేవాళ్ళం కాదు. అర్థమైందా? ఇక్కడ పర్పస్ ఏంటి అంటే మనము సీరియస్గా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతూనే ఉన్నాం కాబట్టి ఫోన్లు ఆపేయాలి. నా ఫోన్ కూడా పక్కన పడేది. నాకు నిమిషానికి 4-5 ఫోన్లు వస్తాయి, తర్వాత చూసుకుంటారు. ఎందుకంటే మీరు ముఖ్యం కాబట్టి చెప్పాల్సి ఉన్నాయి కాబట్టి ఫోన్ ఆపాలి. ఏమంటే ఫోన్ ఆపేయాలి. సో ఇప్పుడు 920, 910, 920 అట్లా వచ్చినాయి. వాళ్ళకైతే 900 దాటితే మీకు డైరెక్ట్గా 15% డిస్కౌంట్ ఉంది. అంటే 30,000 డిస్కౌంట్ వస్తుంది 2 లక్షల నుంచి. కాదు మీరు 50% చూడాలి అనుకుంటే ఇంకొక అవకాశం ఏంటంటే ఈరోజు జరుగుతున్న
వివిఐటి అడ్మిషన్ టెస్ట్లో. దాంట్లో సుమారుగా 200 మార్క్స్ రాస్తారు. అంటే 100 క్వశ్చన్స్ ఇంటూ 200 మార్క్స్ రాస్తారు. మీకు కనీసం 100 మార్క్స్ వచ్చి ఉంటే ఖచ్చితంగా 50% మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది. అది కూడా మొదటి 400 వరకే, అది కూడా చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇంకొక అవకాశం ఏంటంటే ఇంటర్మీడియట్ కొద్దిగా తగ్గిన వివిఐటి అడ్మిషన్ టెస్ట్, దాంట్లో 100 మార్క్స్ ఇవ్వవద్దు. ఎందుకంటే 22nd 1000 మెంబర్స్ రాశారండి. వాళ్ళలో 66 మందికి మనకు మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చాం, అంటే 7%. వాళ్ళకు కూడా 100 మార్క్స్ ఇవ్వచ్చు వాళ్ళు అనమాట. కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళ ఎగ్జామ్లో 100 దాటితే మీకు 50% ఛాన్స్ ఉంటుంది. లేకపోతే జేఈ మెయిన్లో ఎవరికైతే 93% కన్నా ఎక్కువ వస్తే వాళ్ళకి ఈ 50% ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ జేఈ మెయిన్ 2 రిజల్ట్ వచ్చే టైం కల్లా ఇక్కడ సీట్లు అయిపోతాయి. ఎందుకంటే మొదట ₹1,00,000 మీద ఇచ్చేవి 400 సీట్లే. ఇవి కండిషన్స్లో 401 నుంచి 600 దాకా, అంటే ఇంకా ఎక్స్ట్రా 200, 1 lakh కాకుండా 1,50,000 మీద ఇస్తాం. క్రైటీరియా ఇదే, 950 ఇంటర్మీడియట్, 100 అబోవ్ వివిఐటి అడ్మిషన్ టెస్ట్, 93% జేఈ. కండిషన్స్ ఇవే. 400 సీట్లు అయిపోయినాక 401 నుంచి 600 దాకా మీకు అప్లికబుల్ ఫీజు ఏంటంటే 1.5 లక్షన్నర, 1,50,000 ఫీజు. అది కూడా నెక్స్ట్ 200. ఆ 600 కూడా అయిపోయినాక 1,70,000. 1,70,000 మీద ఒక 400 సీట్లు ఉంటాయి. మొత్తం 1000, 400, 200, 400. ఇవి అయిపోయినాక మీకు ఎంత పర్సెంటేజ్ ఉన్నా కూడా 2 లక్షలు కట్టుకోవాల్సిందే ఫుల్ ఫీజు. ఇవేంటంటే మా డబ్బులో నుంచి యూనివర్సిటీ ఇస్తున్నవి. ఇంకోటి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత పెద్ద యూనివర్సిటీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ₹1,00,000కి ఇంత మంచి ఎడ్యుకేషన్ చెప్పేవి చుట్టుపక్కల ఏమీ లేవు. ఎందుకంటే యూనివర్సిటీ అయినప్పుడు చాలామంది అనుకున్నారు వీళ్ళు ఫీజులు బాగా పెంచేస్తారని. ₹1,00,000 చెప్పడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే 2,100 మంది దాదాపు ఎంసెట్ నుంచి వస్తారు కదా. ఎంసెట్ నుంచి గవర్నమెంట్ నుంచి మాకు రీఇంబర్స్మెంట్ రూపంలో రావాల్సిన బకాయిలు 60 కోట్లు ఉన్నాయి ఈ రోజుకి, 60 కోట్లు. కాబట్టి చాలా కష్టం అయినా కూడా జాగ్రత్తగా నడుపుతున్నాము. ఎందుకంటే మాకు ఇప్పటిదాకా ఉన్న సపోర్ట్ చేసిన పేరెంట్స్ అంతా కూడా మిడిల్ క్లాస్ పేరెంట్సే ఇక్కడ. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము ఈ రీజనబుల్ ప్రైసెస్ని డిసైడ్ చేశాము. ఇక్కడ మా దగ్గర ఏ రకమైన మేనేజ్మెంట్ కోటా అనేది ఇప్పుడు పూర్తిగా లేదు. లాస్ట్ ఇయర్ నుంచి ఎవరన్నా బయట మీకు తెలియని వాళ్ళు చెప్పి మేనేజ్మెంట్ కోటాలో నేను ఇప్పిస్తాను నాకు ఎంత కట్టు అంటే దయచేసి కట్టవద్దు. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మీరు రూపాయి కట్టినా కూడా ఇక్కడ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎదురుగుండా, అక్కడికి వచ్చి మాత్రమే కట్టాలి. అక్కడ అఫీషియల్ పర్సన్స్ మాత్రమే దూరంలో ఉన్నారు, ఆ రోజు టైం అయిపోతుంది. అట్లాంటప్పుడు మీకు ఆ స్కానర్ పంపిస్తారు, దాంట్లో చేసి వెంటనే నెక్స్ట్ డే వచ్చి అక్కడ డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మేనేజ్మెంట్ కోటా, డొనేషన్ అట్లాంటివి ఉండవు. ఓన్లీ